హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను విప్పింగ్ క్రీమ్ గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ వీడియోలో. అదేంటంటే మన విప్పింగ్ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా బీట్ చేసుకోవాలి స్టిఫ్ ఫిక్స్ వరకు అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేనైతే ఎక్కువగా సిల్వర్ మార్కే యూస్ చేస్తానండి. సో వేరే కంపెనీ ఏది ఎప్పుడు యూస్ చేయలేదు. నేను బేకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సిల్వర్ మార్కే యూస్ చేస్తున్నాను. నాకు ఎందుకు ఇది బాగా నచ్చిందనమాట. సో మళ్ళీ వేరే యూస్ చేస్తే బాగుంటాయా లేదా అనేసి, కాకపోతే అన్నీ బాగుంటాయండి బ్రాండ్స్. ఏదైనా సరే మనం దాన్ని స్టోర్ చేసే పద్ధతిని బట్టే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ నేను 1 kg పేస్ట్రీ కేక్కి 1.5 కప్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 1 కప్ వచ్చేసి 250 ml అనమాట కప్పు, ఓకేనా. నేను వచ్చేసి 1.5 కప్ తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా 1 kg పేస్ట్రీ చేయాలంటే 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కంపల్సరీ అలాగే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే నేను 1.5 కప్ తీసుకున్నాను కదా. సో దీన్ని బీట్ చేసేటప్పుడు నెక్స్ట్ చెప్తానండి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ కూడా ఈ విప్పింగ్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట నార్మల్ ఫ్రీజర్లో అస్సలు పెట్టొద్దు. ఎందుకు అని అంటే అది ఎప్పుడు అంటే ఏమంటారు, ఐస్ లాగే ఉండిపోవాలండి. బయట పెట్టారు అంటే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి సీల్ తీశారు అని అంటే దాన్ని మళ్ళీ ఒకవేళ ఉంటే కరెక్ట్గా సీల్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. దానికి గాలి పట్టేసింది అని అంటే కరెక్ట్గా అస్సలు బీట్ అవ్వదు. మీరు ఎంతసేపు చేసినా లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 కప్ తీసుకున్నాను. ఇందులోనే ఒకవేళ ఐస్ క్రిస్టల్స్ ఏమన్నా ఉంటే ఇలా కలిపేస్తే పోతుంది అనమాట. అండ్ అలాగే మన విప్పింగ్ క్రీమ్ని ఎంత బాగా మెయింటైన్ చేసినా కానీ దానికి తగ్గ బీటర్ లేకపోతే మాత్రం వేస్టే అండి. మీరు ఎప్పుడైనా బీటర్ కొనుక్కుంటే 300 వాట్స్ కంటే తక్కువ ఉన్న బీటర్ అస్సలు కొనొద్దు. 300 ఎబోవ్ ఉన్నా కొనుక్కోండి, కానీ 300 వాట్స్ ఉన్నా కొనుక్కోండి, కానీ తక్కువ ఉన్నదైతే అస్సలు కొనుక్కోవద్దు. నేను ఆల్రెడీ తక్కువ ఉన్నది కొనుక్కొని చాలా ఇదైపోయాను. ఎందుకంటే నేను ఎంత చేసినా కానీ బీట్ చేసినా కానీ అస్సలు అవ్వకపోతుండే అండి. లిక్విడ్ ఫామ్లోకి వస్తూనే ఉండేది, త్వరగా మెల్ట్ అయిపోతూ ఉండేది. నాకు ఈ బీటర్ కొన్న దగ్గర నుంచి నాది వచ్చేసి అగారో బీటర్ అండి, 300 వాట్స్ది. ఎంత బాగా పనిచేస్తుందంటే అండ్ చాలా త్వరగా కూడా బీట్ అయిపోతుంది అనమాట మొత్తం. నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా కొత్తగా బీటర్ కొనుక్కోవాలి అనుకుంటే అగారోని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి 1600 పడిందండి. దానికి తగ్గట్టే చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది, ఓకేనా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు బీట్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ నుంచి కంపల్సరీ బీట్ చేయాలండి. నేను కొంచెం కొంచెం అంటే ఒక్కొక్కటి పెంచేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్లో ఒకటి దాని మీద కొంచెం సేపు చేసి ఒకేసారి 5కి వెళ్దాం 6కి వెళ్ళి చేసేద్దాం అంటే కలవదు. అలా అస్సలు చేయొద్దండి. ఫస్ట్ 1 by 1 చేసుకుంటూనే వెళ్ళాలి, ఓకేనా. నేను స్టార్టింగ్ చేసిన తర్వాత కొంచెం థిక్ ఫామ్లోకి రాగానే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటా అనమాట. అంటే మనకి ఆ బీట్ అయ్యేది తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అట్లా పెంచేసుకుంటూ వెళ్ళాలి తప్పితే ఒకేసారి అస్సలు వెళ్ళొద్దండి. కానీ నేనైతే మెయిన్గా చెప్పేది, మన బీటర్ కరెక్ట్గా లేకపోతే ఎంత బీట్ చేసినా వేస్టే. మన బీటర్ కరెక్ట్గా ఉంది అంటే మనకి మ్యాక్సిమం 5 to 6 minutesలోనే చక్కగా బీట్ అయిపోతుందండి. స్టిఫ్ ఫిక్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. 6 minutes కన్నా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అంటే మీ క్రీమ్ అనేది, అంటే మనం విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తాం కదా, అదనేది దానికి తగ్గ టెంపరేచర్ లేవు, అంటే కూలింగ్ లేదు అని అర్థం చేసుకోండి. అండ్ అలాగే క్రీమ్ కూడా బాగాలేదు అనేసి అని అనుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ మీరు కూలింగ్ పెట్టేసుకోండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అయినా అవ్వట్లేదు అంటే క్రీమ్ పాడైపోయిందని చేసేసుకోండి, ఓకేనా. అర్థం చేసుకోండి. అండ్ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. ఇక్కడ 1 2 3 అట్లా 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నానండి. నాకు ఇక్కడ క్రీమ్ అనేది అంటే ఉన్న కొద్దీ దగ్గరికి అయిపోతూ ఉంది కదా. సో దాన్ని బట్టే నేను స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడైతే వెదర్ వచ్చేసి కూల్గానే ఉంటుంది కాబట్టి మీరు నార్మల్ రూమ్లోనే ఇలా నార్మల్గా వేసుకున్నా అవుతుందండి. అదే ఒకవేళ సమ్మర్ అనుకోండి, ఏసీ ఉంటే పర్లేదు, ఏసీ రూమ్లో చేసేసుకోవచ్చు. ఒకవేళ ఏసీ కూడా లేదు అని అనుకుంటే మీరు ఏంటంటే ఇలా నార్మల్ రూమ్లో, అంటే ఇప్పుడు నేను నార్మల్గా ఎలా చేస్తున్నాను అలా చేస్తున్నారు అంటే అవ్వడం అయితే అవుతూ ఉంటుంది, కానీ ఇంకా త్వరగా అవ్వదండి బీట్ అనేది. అండ్ అలాగే త్వరగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఓకేనా.
ఒకవేళ అలా కాకుండా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఆ ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లోని మనం విప్పింగ్ క్రీమ్ వేసుకున్న బౌల్ని అంటే ఇప్పుడు నేను బీట్ చేస్తున్నాను కదా ఆ బౌల్ని ఆ ఐస్ క్యూబ్స్ బౌల్లో పెట్టేసి చక్కగా మీరు బీట్ చేశారు అంటే కూడా త్వరగా అవుతుంది అనమాట. ఎందుకంటే కిందంతా కూల్గా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మర్లో ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తే పనికొస్తుంది అనమాట. అండ్ అట్లా కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్రీమ్ బీట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే చేసేద్దాము అంటే అలా కలవదండి, చేయొద్దు అట్లా. కాసేపు ఒక 5 to 10 minutes అయినా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా క్రీమ్ అంతా చక్కగా సెట్ అయిపోతుంది, టైట్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో అలా 5 minutes 10 minutes పెట్టిన తర్వాత యూస్ చేయండి. అలాగే మొత్తం ఒకేసారి బయట పెట్టేసి చేస్తా అంటే కలవదు, అట్లా అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మీరు ఇది క్రీమ్ పెట్టేసి క్రమ్ కోట్ చేసుకొని అవన్నీ చేసేటప్పుడు ఈ క్రీమ్ అంతా బయట ఉంటే ఏమవుతుందంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడూ చేయొద్దు. ఓకేనా, సో మీరు ఈ బీట్ చేసిన మొత్తం క్రీమ్ని కూడా లోపల పెట్టేసుకొని ఫ్రిడ్జ్లోని కొంచెం కొంచెం మీకు ఎంతెంత కావాలో కొంచెం కొంచెం వేరొక బౌల్లో తీసుకొని యూస్ చేసుకుంటూ ఉండండి. సో ఇది మాత్రం కంపల్సరీ ఇలాగే పాటించండి. మొత్తం చేసిందంతా బీట్ చేసిందంతా బయట పెట్టుకుంటే అస్సలు వద్దండి, మెల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను గంటతో తీసుకొని చూస్తున్నాను కదా కింద పడిపోతుంది అంటే ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ స్పీడ్కి వచ్చేసిందండి. సో ఇంతసేపు మాట్లాడాం కదా అట్లా 1 by 1 నేను పెంచుకుంటూ వచ్చేసాను. సో లాస్ట్ స్పీడ్లో చేస్తున్నాను. ఇది నాకు తెలిసి ఒక 30 seconds ఆర్ 1 minute అయితే చక్కగా బీట్ అయిపోయింది. లాస్ట్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే టైట్ అయిపోతుంది. మనం తిప్పేటప్పుడు కూడా ఇంకా మన చెయ్యి నొప్పి వస్తుందండి, త్వరగా తిరగదు, అది మొత్తం టైట్ అయిపోతుంది. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎంత టైట్ అయిపోతుందో. సో ఇట్లా చేసుకోవాలండి. సో ఫస్ట్ నుంచి మీరు ఒకే డైరెక్షన్లో అయితే కంపల్సరీ చేయండి, బీట్ చేయండి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా చేసుకుంటూ ఉంటే నో ప్రాబ్లం, ఏం కాదు. కానీ ఫస్ట్ నుంచి రివర్స్ మొత్తం తిప్పేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అయితే అందులో ఫామ్ అవుతాయి అనమాట, అంటే బబుల్స్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, నాకు తెలిసి మొత్తం బీట్ అయిపోయింది చక్కగా. ఇక చూడండి అస్సలు పడట్లేదు కదా, ఇట్లా బీట్ అవ్వాలండి. అండ్ మీకు పీక్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇట్లా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని తర్వాత మీకు పీక్స్ అయితే వచ్చేస్తాయి చూడండి. ఇప్పుడు అంటే వాటికి ఉన్న క్రీమ్ అంతా నేను రిమూవ్ చేసేసాను. ఇక్కడ చూడండి మీకు పీక్స్ చూపిస్తాను సైడ్స్కి. ఇక్కడ అట్లా స్టిఫ్గా ఉంటే ఏంటంటే మనం కేక్ మీద రోజెట్స్ వేసినా కానీ మీరు ఒక సైడ్కి ఉంచినా అది పడిపోవు అనమాట. సో ఇంత బాగా బీట్ అవ్వాలండి కంపల్సరీ కూడా. సో ఎప్పుడైనా ఇంత బాగా బీట్ అయితేనే మన కేక్స్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇంతవరకు చేసుకుంటే త్వరగా మెల్ట్ అవ్వడం కూడా ఉండదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇదంతా చక్కగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, నేను ఈ బౌల్ అంతా కూడా తిప్పేసిన తర్వాత కూడా అస్సలు పడదండి, చాలా బాగుంటుంది. సో మరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా, సో మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఇక్కడ చూడండి బౌల్ని కూడా తిప్పేస్తాను, ఎంత బాగా అసలు పడకుండా ఎలా ఉంటుందో. సో ఫైనల్గా చూసేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, సరేనా. సో ఇక్కడ చూడండి అలా ఎంతసేపు ఉంచిన కింద అయితే అస్సలు పడిపోదండి, చూసారా ఇంత బాగా బీట్ అయిపోవాలన్నమాట. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, ఉంటా అండి మరి, బాయ్ బాయ్.